ఇప్పుడు నిడదవోలు నియోజకవర్గం గురించిన సర్వేను మీ ముందు ఉంచుతున్నాను. తూర్పుగోదావరి జిల్లాలో నిడదవోలు ఒక కీలకమైన నియోజకవర్గం. ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి తరపున జనసేనకు టికెట్ లభించింది. ఈ సీట్లో కందుల దుర్గేష్ పోటీ చేశారు. వైసీపీ నుంచి జి శ్రీనివాస్ నాయుడు పోటీ చేయగా ఆయనపై 33,304 ఓట్ల మెజార్టీతో కందుల విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన తర్వాత నిడదవోలు నియోజకవర్గంలో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గురించి, అలాగే ప్రతిపక్ష నేత జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో నిడదవోలు నియోజకవర్గ ప్రజలకు కందుల దుర్గేష్ ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఆ హామీలు. నిడదవోలు హాస్పిటల్ను 100 పడకల హాస్పిటల్గా అప్గ్రేడ్ చేస్తాను అంటూ ఆయన హామీ ఇచ్చారు. అలాగే యువత కోసం ఇండోర్ స్టేడియాన్ని కట్టిస్తాము అని చెప్పారు. మరోవైపు పెరవలిలో కొత్త బస్టాండ్ నిర్మిస్తాము అంటూ హామీ ఇచ్చారు. ఇక నిడదవోలులో ఆర్ఓబిని ఫాస్ట్గా పూర్తి చేస్తామని చెప్పారు. నిడదవోలులో ఆటో నగర్ను నిర్మిస్తామని కూడా చెప్పారు. గ్రామీణ ప్రాంతాలకు పూర్తి స్థాయిలో తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తాము అంటూ మరో ప్రధానమైన హామీనిచ్చారు. మరి ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఇప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. ఆంజనేయపురం, సింగవరం టిడ్కో ఇళ్ళు పంపిణీ చేయకపోవడం ఒక ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. అక్కడ 1755 ఇళ్లకి 1152 ఇళ్ళు పూర్తయిపోయినప్పటికీ ఇంకా వాటిని పూర్తి స్థాయిలో పంపిణీ చేయకపోవడం ఒక సమస్యగా ఉంది. పెండింగ్ ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. అలాగే టిడ్కో ఇళ్లకు మౌలిక వసతులు కల్పించాలి అని జనం అడుగుతూ ఉన్నారు. ఇక ఎర్ర కాలువ పొంగి పొర్లడం ఒక ప్రధాన సమస్యగా ఉంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలి అని జనం అంటూ ఉన్నారు. అలాగే నిడదవోలు హాస్పిటల్లో వసతులను పెంచాలని చెప్తున్నారు. తక్కువ వసతులు ఉండటం కారణంగా రోగులకు ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. తాడేపల్లిగూడెం లేదా రాజమండ్రికి రోగులు పరుగున వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తుతూ ఉన్నాయి. మరోవైపు నిడదవోలు డెల్టా కాలువపై ఐరన్ బ్రిడ్జిని తిరిగి నిర్మించకపోవడం కూడా ఇక్కడ ఒక ప్రధాన సమస్యగా కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యే గురించి జనం ఏమనుకుంటూ ఉన్నారు? ఆయనకు అనుకూలంగా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటో చూద్దాం. ప్రస్తుతం ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్గా కూడా ఉన్నారు. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాలేంటో చూద్దాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. కాపు సామాజిక వర్గం మద్దతు పూర్తిగా ఉండటం ఒక సానుకూలమైనటువంటి అంశం. అలాగే తాడేపల్లిగూడెం, నిడదవోలు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు స్పీడప్ అందుకున్నాయి. ఇది కూడా సానుకూలంగా ఉన్న అంశం. ఇక అమృత్ 2.0 కింద నీటి సరఫరాకు 83.82 కోట్ల రూపాయలు మంజూరు కావడం ఒక సానుకూలమైన అంశంగా చెప్పుకోవాలి. ఈ ప్రాజెక్టుతో నిడదవోలుకు గోదావరి నీళ్లు వస్తాయి. మరోవైపు బీటీ రోడ్లు, డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ సానుకూలంగా ఉన్న అంశాలు. ఇక నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో మనం చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. ఇండోర్ స్టేడియం, పెరవలి బస్టాండ్ ఎప్పుడు పూర్తి చేస్తారు అని జనం అడుగుతూ ఉన్నారు. అలాగే డెల్టా కాలువపై ఐరన్ బ్రిడ్జ్ పూర్తి కాకపోవడం కూడా ఒక నెగిటివ్గా ఉన్న అంశం. ఈ సెగ్మెంట్లో బంధువులు, అనుచరుల హవా ఎక్కువగా ఉంది అని మాటలు వినిపిస్తూ ఉన్నాయి. పెరవల మండలిలో మంత్రి పేరు చెప్పి అధిక ధరకు ఇసుకను అమ్మకాలు చేస్తూ ఉన్నారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఇసుక దంద ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఇక టీడీపీ క్యాడర్ 100% ఈ నియోజకవర్గంలో అసంతృప్తిగా ఉంది. మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి సహకరించకపోవడం ఇక్కడ మరో ప్రధాన సమస్యగా చూడాలి. వైసీపీ నేతలకు అందలం అందిస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఈ నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి. సెగ్మెంట్లో నిత్యం అంతర్గత వివాదాలతో కూటమి కేడర్ ఉంది. ఇది ప్రధానంగా కనిపిస్తున్న నెగిటివ్ అంశం. ఇక ఎమ్మెల్యే పనితీరుకు జనం ఎన్ని మార్కులు వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని ఈ నియోజకవర్గంలో ఎవరూ కూడా ఎమ్మెల్యేకు మార్కులు వేయడం లేదు. బాగుంది అని అంటున్న వారి సంఖ్య మాత్రం 12.2గా కనిపిస్తోంది. పర్వాలేదు అని 61% మంది జనం చెప్తున్నారు. ఇక బాగా లేదు అని 26.8% మంది జనం చెబుతూ ఉంటే అస్సలు బాగా లేదు అని కూడా ఎవరు ఈ నియోజకవర్గంలో చెప్పట్లేదు. అంటే చాలా బాగుంది అని చెప్పట్లేదు, అస్సలు బాగా లేదు అని కూడా చెప్పడం లేదు. కొద్దిగా మాత్రం అసంతృప్తి కనిపిస్తూ ఉంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్కులు ఏంటో చూద్దాం. చాలా బాగుంది అని ఈ నియోజకవర్గంలో ఎవరు చెప్పట్లేదు. బాగుంది అని 14.6% మంది జనం చెబుతూ ఉన్నారు. పర్వాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 78%గా ఉంది. బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 7.4%గా కనిపిస్తోంది. అస్సలు బాగా లేదు అని కూడా ఎవరూ చెప్పట్లేదు. అంటే
కొంత అసంతృప్తి కేవలం 7.4% మంది జనంలోనే కనిపిస్తోంది. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఎన్ని మార్కులు వేస్తున్నారో మనం చూద్దాం. ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు కూడా ఇక్కడ ఎవరు మార్కులు వేయడం లేదు. చాలా బాగుంది అని ఎవరు చెప్పడం లేదు. చాలా బాగుందని చెప్తున్న వారి సంఖ్య జీరోగానే కనిపిస్తోంది. బాగుంది అని చెప్తున్న వారి సంఖ్య మాత్రం 12.2%గా ఉంది. పర్వాలేదు అని 70.7% మంది చెప్తున్నారు. బాగా లేదు అని 17.1% మంది చెప్తూ ఉంటే అస్సలు బాగా లేదు అని కూడా ఎవరు చెప్పడం లేదు. అంటే ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు 17.1% మంది మాత్రమే కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన జనం సంతృప్తిగానే ఉన్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్కులు వేస్తున్నారో చూద్దాం. ఇవే ఆ మార్కులు. చాలా బాగుంది అని ఎవరు కూడా చెప్పట్లేదు. చాలా బాగుందని చెప్తున్న వారి సంఖ్య 0. ఇక బాగుంది అని చెప్తున్న వారి సంఖ్య కూడా 0గానే ఉంది. చాలా బాగుంది అని చెప్పట్లేదు, బాగుందని కూడా చెప్పట్లేదు. కేవలం పర్వాలేదు అని చెబుతున్న వారి సంఖ్య మాత్రం 53.7%గా ఉంది. ఇక బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 46.3%గా ఉంది. అస్సలు బాగా లేదు అని కూడా ప్రతిపక్ష నేత జగన్ గురించి ఈ నియోజకవర్గంలో ఎవరు చెప్పడం లేదు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్కులు వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని ఉప ముఖ్యమంత్రి పనితీరుకు కూడా ఎవరు మార్కులు వేయడం లేదు. ఈ కాలం కూడా ఇక్కడ జీరోగానే ఉంది. బాగుంది అని చెబుతున్న వారి సంఖ్య 7.3%గా ఉంది. పర్వాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 63.4%గా ఉంది. ఇక బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 22%గా కనిపిస్తోంది. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 7.3%గా కనిపిస్తోంది. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఎన్ని మార్కులు వేస్తున్నారో చూద్దాం. నారా లోకేష్ పనితీరు గురించి చాలా బాగుంది అని చెప్తున్న వారి సంఖ్య ఇక్కడ కూడా 0గానే కనిపిస్తోంది. చాలా బాగుందని ఎవరు చెప్పడం లేదు. బాగుంది అని చెప్తున్న వారి సంఖ్య 9.8%గా కనిపిస్తుంది. పర్వాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 65.9%గా కనిపిస్తోంది. ఇక బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 24.4%గా ఉంది. అస్సలు బాగా లేదు అని ఈ నియోజకవర్గంలో ఎవరు చెప్పడం లేదు. ఇక అమరావతి పనులు పూర్తవుతాయి అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పూర్తవుతాయనే నమ్మకం 34.1% మందిలో కనిపిస్తోంది. కావు అని 9.8% మంది జనం అనుకుంటున్నారు. కావచ్చు అని 41.5% మంది జనం అంటుంటే తెలియదు అని 14.6% మంది జనం అభిప్రాయపడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారా అని అడిగితే పూర్తవుతుంది అనే నమ్మకం 31.7% మంది జనంలో కనిపిస్తోంది. కాదు అని 12.2% మంది చెప్తున్నారు. కావచ్చు అని 41.5% మంది జనం అంటూ ఉంటే తెలియదు అని 14.6% మంది జనం చెబుతున్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 14.6% మంది జనం చెప్పారు. పెరగలేదు అని 73.2% మంది జనం అన్నారు. పెరిగి ఉండొచ్చు అని చెబుతున్న వారి సంఖ్య 12.2%గా ఉంది. తెలియదు అని ఈ నియోజకవర్గంలో ఎవరు చెప్పడం లేదు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారని అడిగితే వస్తుంది అని 2.4% మంది జనం అభిప్రాయపడుతున్నారు. రాదు అని 31.7% మంది జనం అనుకుంటున్నారు. రావచ్చు అని 12.2% మంది జనం అభిప్రాయపడుతుంటే తెలియదు అని 53.7% మంది జనం చెబుతున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 12.2% మంది జనం చెప్పారు. నారా లోకేష్ అయితే బాగుంటుంది అని 24.4% మంది జనం అభిప్రాయపడ్డారు. తెలియదు అని చెబుతున్న వారి సంఖ్య 63.4%గా కనిపిస్తోంది. ఇవి నిడదవోలు నియోజకవర్గంలో బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ వివరాలు. మరో నియోజకవర్గంలో జనం అభిప్రాయం ఏ విధంగా ఉందో మీ ముందుంచుతాను.